నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. శివుడు ఉన్న ప్రతి స్థలం పవిత్రం. కానీ నది ఒడ్డున, కొండల నడుమున దేవాలయాలు కొన్నే ఉంటాయి. ఈరోజు మనం అలాంటి అపురూపమైన శతాబ్దాల చరిత్రని మోసుకెళ్తున్న సోమశిలలోని శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయంను సందర్శించడానికి నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు ఈ వీడియో ద్వారా మీరు మానసికంగా నాతో కలిసి నడవండి. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలో ఉన్న సోమశిల ప్రకృతితో నిండిన ఈ ప్రాంతంలో కృష్ణమ్మ నది ఒడ్డున నిలబడి ఉన్న ప్రత్యేక శివాలయం. దీని ప్రత్యేకత ఏంటంటే 15 శివాలయాలు ఉంటాయి. 7వ శతాబ్దానికి చెందిన శిల్పకళ. నీటిలో మునిగిపోయిన పాత గ్రామం కథ అన్నమాట ఈ వీడియో. 1970లో కృష్ణానదిపై నిర్మించిన సోమశిల ప్రాజెక్టు వలన పాత సోమశిల గ్రామం నీటిలో మునిగిపోయింది. అప్పటి భక్తుల కోరిక మేరకు ఆ పురాతన దేవాలయాన్ని తీసి ఎత్తైన ప్రదేశం మార్చి మళ్ళీ ప్రతిష్ఠించారు. అలా పాత గ్రామంలో నీటిలో మునిగిపోయినా కూడా ఈ శివయ్య మళ్ళీ భక్తులకు పునర్దర్శనం ఇచ్చాడు. దీపం ఎంతమ్మా? 50 రూపాయలు మేడం. ఇక్కడ 7 నదులు కలుస్తాయమ్మా. 7 నదులు అంటే కృష్ణ, తుంగ, భద్ర, వేణి, మలపహాడి, భీమనది, భవనస నదులు కలుస్తాయి మేడం. ఎక్కడి నుంచి వస్తుందంటే ఆల్మట్టి, సుంకేశ్వర, జూరాల నుంచి వస్తాయి. శ్రీశైలం వ్యాపారులు, శ్రీశైలం నుంచి శ్రీరామ్నగర్, పులిచింతల, నాగర్సార్, విజయవాడ, విజయవాడ, బంగాళాఖాతానికి పోతాయి. ఇక్కడ ఎందుకు వస్తారు? సోమశిల ప్రత్యేకత అంటే ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిగా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ సప్తనగర సంగమేశ్వర అంటారు. ఈ పచ్చని కొండలు పాపి కొండల్లాగా మాదిరిలాగా ఉంటాయి కాబట్టి ఇక్కడ అనేది ధర్మరాజు అనేది కూడా మనకు 12 లింగాలు అంటే తేలేకుంటే కాశీకి పంపిస్తాం. వేప చెట్టు నరికేస్తే లింగం అయింది. ఆగస్టులో వచ్చే వాటర్లో జూన్లో వచ్చేసింది భక్తులకు. అదేవిధంగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పచ్చని కొండలు పాపి కొండలాగా మాదిరి ఉంటాయి. అక్కడక్కడ లొకేషన్స్ ఇక్కడ వెదర్ని బట్టి ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఈ సోమశిలకు వచ్చేది ఇది మేడం. ఇక్కడ ఈ నదీ జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం. ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. నేనైతే ఇక్కడ దీపం అన్నీ వదిలిపెట్టి ఈ నదిలో 3 సార్లు మునక వేసి ఆ కృష్ణ నదికి ఇక్కడ 7 నదుల సంగమం ఉందంట. మనకు వచ్చిన ఆ శివయ్య ఆజ్ఞని నేను పాటించానని అనుకున్నాను. ఈ నదీ జలాల్లో తనివి తీర స్నానం చేసి భక్తితో ఈ కృష్ణమ్మకి దీపాన్ని వదిలిపెట్టాను. దాని తర్వాత దర్శనానికి వెళ్ళాను. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే 1 కాదు 2 కాదు ఏకంగా 15 శివాలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ ప్రత్యేక శివలింగం ఉంది.
నివసించే కొంతమంది స్థానికులతో నేను మాట్లాడి వాళ్ళ అనుభూతిని తెలుసుకున్నాను. మా ఊర్లో విడిచిపెట్టినాక పాత ఊర్లో ఉన్న దేవాలయం ఇది. అప్పుడు ధర్మరాజుల వారి పాలనలో వేసిన దేవాలయం ఇదమ్మా. అది ఇక్కడ వేసినాక మా ఊర్లో నీళ్ళు వచ్చి మునిగిపోయినాక ఎత్తి ఇక్కడ కట్టించినారు. మళ్ళా కట్టించినాక ఆ భగవంతుని దయన ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి బాగా. ఆ పూజల వలన ఈ జనాలు వస్తున్నారు. మా ఊరికి ఆనందంగా ఉంది, భక్తులకు ఆనందంగా ఉంది. అనుకునే కోరికలు అనుకునేట్టు నెరవేరుతున్నాయి అమ్మవారి లలిత స్వామేశ్వరి అమ్మవారి దయలో. అంటే అక్కడ ఉన్నది అక్కడ మా ఊర్లోనే ఉండే ఏటి అంచుకుండే అమ్మ. అక్కడ విగ్రహాలను తెచ్చి ఇక్కడ గుడి ఏ రాయికి ఆ రాయి, ఏ నెంబర్కి ఆ నెంబరు వేసి భక్తులు చదువుకునే వాళ్ళు, మీలెక్కటోళ్ళు, ఎండోమెంట్ సార్, నాయిరెడ్డి సారు, సుబ్రహ్మణ్యం సారు వాళ్ళ దయ చల్లగుండని వాళ్ళు నిలబెట్టిపోయినారు. మా ఊరికి వాళ్ళ కృతజ్ఞతలు, మీకు భక్తులకు కృతజ్ఞతలు. చైర్మన్కి ఎత్తినారు. ఓకే, ఆ గోవుల్ని కూడా గోవుల్ని కూడా కావిలి పెట్టి కాపిస్తున్నారు గొల్లలు పిల్లలు. దేవాలయ దర్శనం తర్వాత కృష్ణా నది ఒడ్డున గాలి వీచే నదీ ప్రవాహం, పచ్చని కొండలు, మబ్బుల్లో దాగిన సూర్యాస్తమయం ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ 7 నదులు కలుస్తాయి. ఇక్కడ వస్తే అన్ని భక్తులకు అన్ని దొరుకుతాయి. గుడికాడ దర్శనం చేసుకున్న తర్వాత ఆర్డర్ ఇస్తే చేపల ఫ్రై, చేపల కర్రీ, జొన్న రొట్టె, రైసు అన్నీ దొరుకుతాయి. 1 కేజీ వచ్చేసి 300. ఫ్రై అయినా సరే, కర్రీ అయినా సరే. ఇక్కడ మంజుల కిరాణము అన్నీ ఉంటుంది గంగమ్మ గుడి దగ్గర. వచ్చే వాళ్ళకు అందరికీ అన్నీ దొరుకుతుంది ఇక్కడ. ప్రకృతి, పూర్వకాల శిల్పకళ, భక్తి, చరిత్ర ఇవన్నీ కలగలిసిన అరుదైన స్థలం సోమశిలలోని ఈ సోమేశ్వర స్వామి దేవాలయం. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూసి చాలా భక్తితో నేను తిరిగాను హైదరాబాద్కి. ఇది 1 డే ట్రిప్పు. మార్నింగ్ 6 కల్లా బయలుదేరాను, మరి ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వచ్చేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.